చార్మి కౌర్ 2002లో నీ తోడు కావాలి అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది చార్మి. ఈ సినిమాలో హీరోయిన్గా నటించేటప్పుడు చార్మి వయసు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. 2015 వరకు ఆమె వరుస పెట్టి సినిమాలో నటించింది. అయితే హీరోయిన్గా ఎంత పాపులర్ అయిందో గాసిప్స్తో కూడా చార్మి అంతే పాపులర్ అయింది. పూరి జగన్నాథ్తో ఆమె వ్యవహారం మీడియా వరకు వచ్చింది. సోషల్ మీడియాలో అయితే వీరి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటూ ఎన్నో వార్తలు వస్తూనే ఉంటాయి. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో చార్మి గురించి అందరూ మాట్లాడుకోవడం మానేశారు. ఆమె ఎక్కడా కనిపించడం లేదు. 2015 నుంచి చార్మి పూర్తిగా నిర్మాతగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. పూరి జగన్నాథ్ తీస్తున్న సినిమాకి మాత్రమే ఆమె కో ప్రొడ్యూసర్గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరి నిర్మాణంలో డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా కన్నా ముందే చార్మి మాట్లాడడం పూర్తిగా మీడియాతో మానేసింది. మీడియా ముందు ఎక్కడా కనిపించడం లేదు. విషయం ఏంటో తెలియదు కానీ సినిమాలు వరుసగా పరాజయాలు చవిచూస్తూనే ఉన్నాయి. ఆ ప్రభావం చార్మిపై గట్టిగా పడినట్లుగా కనిపిస్తుంది. మీడియా ముందు ఎక్కువగా కనిపించడం వల్ల ఆ పూరి జగన్నాథ్ చార్మిల మధ్య ఆ వ్యవహారం గురించి మీడియా పూర్తి ఫోకస్ చేస్తుంది కాబట్టి ఆ వార్తను వారి నుంచి దూరంగా పెట్టాలనుకుంటుంది. చార్మి మరియు పూరి జగన్నాథ్ మధ్య కేవలం నిర్మాణ భాగస్వామ్యం మాత్రమే కాకుండా యాక్టింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. మరి చార్మి డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయం సాధించాకే మీడియా ముందుకు రావాలి అనుకుంటుందా, లేకపోతే మరేమైనా కారణం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక తన యాక్టింగ్ కెరియర్ కూడా పూర్తిగా మానేసినట్లుగా చార్మి ప్రకటించడం విశేషం. పెళ్లి కూడా చేసుకోకుండా పూరి జగన్నాథ్తో సినిమాలు నిర్మిస్తూ జీవితాంతం బ్రహ్మచారిగానే ఉండేలా కనిపిస్తుంది. పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు మాత్రం తన పెళ్లి తన ఇష్టం అంటూ సమాధానం చెప్తుంది చార్మి.